నోటుకు ఓటు వేయడం అంటే నీ భవిష్యత్తుని అమ్ముకోవడమే. నీ ఓటు నీ గొంతు, దాన్ని మౌనం చేయకు, ప్రలోభాలకు లొంగవద్దు, సరైన అభ్యర్థికే ఓటేయండి. డబ్బుతో కొనలేనిది, ఓటుతో సాధించలేనిది ఏదీ లేదు. చాలా మంచి పని చేస్తున్నావు బాబు. అవినీతి లేని సమాజం కోసం ఓటర్లను మోటివేట్ చేస్తున్నావు. వెరీ గుడ్. ఇదేందయ్యా ఎలక్షన్లలో పైసలు ఇస్తాంటే తీసుకోకంటావు. రాజకీయ నాయకులు గెలిచినాక కోట్లు సంపాదించుకుంటారు, మాకిస్తేనే అయిపోతున్నాయా? అన్న, ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక గుర్తు మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు నిర్ణయించే ఒక శక్తివంతమైన ఆయుధం. వందలకు వేలకు ఆశపడి ఓటు వేయడం వల్ల 5 ఏళ్ల పాటు మన అవసరాలను తీర్చే నాయకుల్ని ఎన్నుకోవడంలో మనం కోల్పోతున్నాం. బ్రదర్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నేను నా ఇంటి పర్మిషన్ కోసం ఓటు వేసి గెలిపించిన నాయకుడి దగ్గరికి పోయినా నెల రోజులు అవుతుంది, అయినా ఇంతవరకు పని కాదు. నమస్తే, చెప్తాం అన్నగా ఇంటి పర్మిషన్ నెల రోజులు అయితే తిరగబట్టి. తమ్ముడు, గీ పని కోసం నా దగ్గర వస్తావా? నేను చూసుకుంటా తమ్మి, ఇదెంత నీకు ఎందుకు పోవాలని చెప్తాపో. అన్న, నా కులబడని కష్టపడి గెలిపించుకుంటే నా అవసరానికి హాస్పిటల్లో 20 లక్షల రూపాయల ఖర్చు అయితే ఎల్ఓసి కొరకు తన దగ్గరకు పోతే ఉండి కూడా లేననిపించుకుంటూ, ఆనాడు గెలవడం కొరకు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా రాత్రైనా పగలైనా కూడా స్పందిస్తాడు. ఇప్పుడు ఉండి కూడా స్పందిస్తలేడు. అన్న నమస్తే. నమస్తే అన్న. మన ఎమ్మెల్యే గారు ఉన్నారన్న? లేడే, బిజినెస్ పని మీద బ్యాంకాక్ పోయిండు. ఓ 10-15 రోజుల దాకా రాడవాలి. పని ఉందా అన్న? ఫోన్ చేస్తే ఫోన్లో ఆడతలేడు, ఇంటికాడ కడితే ఇంటికాడ దొరుకుతలేడు. నాకేమో ఎమర్జెన్సీ ఉంది. ఎట్లా అన్నా మరి ఇప్పుడు? ఏముందే, ఉన్నప్పుడు రాబో. ఎంత అన్న? అన్న, నేను పోయే తోవలు ఎన్నో గుంతలున్నాయి. 10 నిమిషాల తోవకు అర్ధగంట పడుతుంది. నేను 2 సార్లు కింద పడ్డా. ఒక ఆయన కాలు కూడా ఇరిగింది. నాయకుడికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేడు. అన్న, మా తమ్ముడి కొడుకు కోసం గురుకుల సీట్ కావాలని పోతే నా కళ్ళ ముందట్టే ఫోన్ చేసి డబ్బులు తీసుకొని వేయడం సీట్ ఇప్పించిండు. అన్న, నేను మొన్న ఒకసారి గురుకుల సీట్ గురించి మీకు ఒకసారి చెప్పాను కదా అన్న. నేను ఉన్నా కదా, రేపు రాబోతామ్మి. సరే అన్న. రాబో అన్న, జాబ్ కోసం నీ చుట్టూ తిరుగుతున్నా కానీ ఏదైనా ఒకటి కాంట్రాక్ట్ జాబ్ ఇప్పే రాదే? తమ్ముడు, నువ్వు నా మనిషి, టెన్షన్ పడకు, నేను ఇప్పిస్తా కదా. అన్న, ఇంట్లో ఏం పని చేస్తారో తిడుతురు కాదే. నన్ను నమ్ముతామ్మి, ఇప్పిస్తా పో. జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఉన్న జాబ్ వాళ్ళకి ఇచ్చుకొని. సారీ అన్న. ఏమైంది తమ్ముడు, అంత టెన్షన్ పడుతున్నావు? చూసినావు అన్న, ఎలక్షన్లు అప్పుడు మా యూత్ అందరం కలిసి ఆయన గెలిపించుకుంటే జాబ్ అడిగితే జాబ్ లేదంటున్నా. ఉన్న జాబ్ వాళ్ళకి అమ్ముకున్నానన్న, అది నాకు తెలుసు అన్న. అప్పుడు నువ్వు డబ్బు కోసం నీ ఓటు నమ్ముకున్నావు, ఇప్పుడు అదే డబ్బు కోసం అతను జాబ్ నమ్ముకున్నాడు. తేడా ఎక్కడుంది తమ్ముడు? నీలాగే అతను, అతనిలాగే నువ్వు కదా. అందుకే తమ్మి, ఎప్పుడైతే నువ్వు పైసల కోసం నీ ఓటు నమ్ముకున్నావో అప్పుడే నువ్వు ప్రశ్నించే హక్కును కోల్పోయినట్టు లెక్క. సరేనా తమ్ముడు? ఇప్పటికైనా ఓటుని నోటు కోసం అమ్ముకోకుండా మనం నిజాయితీగా ఓటేసినప్పుడే మనం మంచి భవిష్యత్తు నిర్మించుకుంటాం, మంచి సమాజాన్ని నిర్మించుకుంటాం. ఎప్పుడైతే మనం అందరం డబ్బుకు ఆశపడి ఓటేస్తామో అప్పుడే ఈ సమాజంలో మనం ప్రశ్నించే హక్కును కోల్పోతాం. ఎప్పుడు కూడా మనం ఓటుకు నోటుతో మన అభివృద్ధిని బేరం పెట్టొద్దు. ఇక నుంచి నా ఓటు అమ్ముకోను. నాకు కూడా కొన్ని పేపర్లు నేను జనాలను మోటివేషన్ చేస్తా. నిస్వార్థంగా నిజాయితీగా ఓటేసి సరైన నాయకుడిని ఎన్నుకోమని నేను కూడా చెప్తా. ఇరవై 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పి మా ఓట్లను నేర్పించుకొని గెలిచి మీరు అందుబాటులో లేకుండా మీ సొంత పనుల కొరకు ఇతర దేశాలకు తిరుక్కుంటూ మీరు మాకు అందుబాటులో ఉండలేరు కాబట్టి మా ఓటు మాకు తిరిగి ఇచ్చేయండి. లంచం లేకుండా పని చేసి పెడతా అన్నారు, ఇప్పుడు అదే లంచం లేనిదే పని చేయాలంటున్నారు. మీరు మాట తప్పారు కాబట్టి మా ఓటు మాకు తిరిగి ఇచ్చేసేయండి. మా పిల్లల గురుకుల సీట్ల కోసం వస్తే మీరు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మా ఓటు తిరిగి మాకు ఇవ్వండి. ఎన్నికల ముందు రోడ్లు వేస్తా అని చెప్పి మాకు మాట ఇచ్చారు. ఇంతవరకు రోడ్లు వేయలేదు. రోడ్లు అయినా వేయండి, లేకపోతే మేము వేసిన ఓట్లు మాకనే తిరిగి ఇచ్చేయండి. ఎలక్షన్ అప్పుడు మాకు జాబులు ఇస్తా అని మాట ఇచ్చినావు, ఇప్పుడు మాట తప్పినావు. ఇప్పుడు మాకు ఆ జాబులను ఇప్పియండి. మా ఓట్లు మాకు తిరిగి ఇచ్చేయండి.